హాయ్, మీ జిఎస్టీ మల్లన్న అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు జనాలకు అందరికీ నమస్తే చెప్తున్నా. ఈరోజు మా నాగశివన్న డైరెక్టరు ఒక మంచి సినిమా తీసుకొచ్చిండు. ఆ సినిమా ఏందో ఎరకనా, పరమపద సోపానం. ఏప్రిల్ 24 తారీఖు థియేటర్లోకి రాబోతుంది. మీరు అందరు చూసి మంచి సక్సెస్ చేయాలని మీ మల్లన్న కోరుతున్నాడు. అయితే ఈ నాగశివన్న సినిమాలో ఎంతెంత కష్టపడ్డాడు ఏంది వాటి గురించి మనతో పాటు మన స్టూడియోలోకి వచ్చారు. ఎవరు? అంబాటి అర్జున్ అన్న, హీరోయిన్ జెన్నిఫర్ మేడం, తర్వాత నాగశివన్న అందరు ఉన్నారు. మరి ఆ కష్టాలు అలా యొక్క మెమొరీఫుల్ అవన్నీ ఏమేమో అడిగి తెలుసుకుందాం. సరేనా? నమస్తే, మీరు ఉండండి. అన్న అర్జున్ అన్న నమస్తేనే. నమస్తే మేడం నమస్తే. 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 మంచిగున్నానే అన్న. అయితే మీరు మీ యొక్క చదువు తర్వాత మీ ఊరు ఏందో ఒకసారి మా జనాలకు చెప్పండి. మాది పులి దగ్గర ఉన్న విలేజ్ అన్నమాట. చెప్పాను ఏదో మూవీస్ చూస్తూ చిన్నగా చూస్తూ పెరిగాను. అందుకు ఈ కళారంగం వైపు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయినప్పుడు అంటే డైరెక్షనే కాదు ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం అయితే ఉండేది. యాక్చువల్గా మా ఫాదర్ డ్రామా యాక్టింగ్ చేస్తూ ఉన్న క్యారెక్టర్స్ అని, సో అక్కడి నుంచి ఏదో ఇంట్రెస్ట్ ఒకటి స్టార్ట్ అయ్యి మొత్తం మీద హైదరాబాద్లో అడిగిపెట్టాను. ఈ అద్భుతమైన హైదరాబాద్ ప్రపంచంలో అడిగిపెట్టి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి. ఈ పరంపర సోపడంతో బయటకు వస్తున్నారు. మరి నాన్నగారు యాక్టింగ్ చేస్తే మరి మీరు డైరెక్ట్ ఎట్లా అయ్యారండి? మీరు కూడా యాక్టర్ కావాలి కదా. అంటే అదన్నప్పుడు ఆయనకి అది ఇష్టం, నాకు ఇది ఇష్టం. ఓ అంతేలే, అంతే కదన్నా. అర్జున్ అన్న, మీకు పరమపద సోపానం అని డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ సబ్జెక్ట్ ఎట్లా అనిపించింది? సబ్జెక్ట్ అంటే ఇది యాక్చువల్లీ 2023-22 ఆ టైంలో అనుకున్న సబ్జెక్ట్ అనమాట. అప్పుడు ఓటీటీ అప్పుడే కొత్తగా వచ్చింది లాక్డౌన్ తర్వాత. సో అప్పుడు ఎక్కువ థ్రిల్లర్ కంటెంట్స్ ఎక్కువ నడుస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్స్ కానీ థ్రిల్లర్ కంటెంట్స్ ఇవి ఎక్కువ నడుస్తున్నాయి. సో అప్పుడు అనుకొని కొంచెం సబ్జెక్టు యాక్షన్ కొంచెం గ్లామర్ అన్నీ కలిపి ఒక థ్రిల్లర్ సీక్వెన్స్ లాగా అనుకొని చెప్పిన సబ్జెక్ట్ అనమాట. అప్పుడు ట్రెండ్కి బాగుంటుంది సబ్జెక్టు, హిట్ అవుతుంది అని చెప్పి అనుకొని అప్పుడు ఓకే చెప్పిన సబ్జెక్ట్. ఇప్పుడు ఈ సినిమా మొత్తం ఎన్ని దినాలలో చేసిరన్నా? 27 days. 27 days. मैडम नमस्ते. नमस्ते. ये आपका शूटिंग में पहले पिक्चर है? नहीं तो नहीं, मेरा 4th फिल्म है, चौथा फिल्म. वो ये पिक्चर 4th फिल्म. कैसा है इसमें कैरेक्टर? आपका कैरेक्टर करे तो कैसा लगा है? बहुत मज़ा आया क्योंकि सब पिक्चर में मेरा कैरेक्टर बहुत स्वीट, सिंपल, क्यूट ज़्यादातर ऐसा होता है. यहाँ तो बोल्ड होता है, इसमें भी है बोल्ड, बट इसमें बोल्ड से ज़्यादा बहुत स्ट्रॉन्ग कैरेक्टर है, बहुत फोकस्ड कैरेक्टर, गोल ओरिएंटेड कैरेक्टर. तो वो करने में मुझे बहुत मज़ा आया. मैं टीजर देखा ना, पूरा कसा मार दिया, इधर कट कर दिया. ऐसा टीजर है. అన్న నాగశివ అన్న, అయితే మీరు ఈ ఫీల్డ్ అంటే ఈ సినిమాలు తీయక ముందు ఏం చేసేటోళ్ళే? ఓకే, తిరిగి మొత్తం రౌండప్ చేసేసి అంటే ఇంట్లో ఏమన్నా అష్టచమ్మలు, మా తెలంగాణలో అష్టచమ్మలు ఆడుతుంటారు, వైకుంఠపాలెం అలాంటివి చేసే ఈ సబ్జెక్ట్ని తీసిరా? అదే ఓకే. ఆ సినిమా మీద మీరు చూస్తే వెనక ఫ్లాష్బ్యాక్ అనేది కనబడుతుంది కదా అన్నగారు. అన్నగారు, మీరు ఇందులో మీకు మంచి పాటలు ఉన్నాయి కదా, 3-4 సౌండ్లు కొట్టిరు, మామూలుగా దబ్బర్ కొడుతుంది. ఈ దబ సౌండ్లలో ఏ పాట ఏంది, మీకు ఏది బాగా నచ్చింది? నాకు ఫస్ట్ చిన్ని ఆశలు ఏదో అది ఒక రొమాంటిక్ సాంగ్ లాగా ఉంటుంది, అది చిన్ని తప్పులేవు, అది ఇష్టము. దాని తర్వాత ఇంకా నాకు తెలిసి సమంత గారు పుష్పాలో ఉంది కదా, అలాంటి ఐటమ్ సాంగ్ కూడా ఒకటి ఉంది, బూమ్ బూమ్ అని చెప్పి. మరి అందులో టీజర్లో లేదు కానీ అది టీజర్ దాచారు. ఓహో, మరి అంటే సినిమా థియేటర్లో చూడాలి. బూమ్ బూమ్ అనుకొని ఏమన్నా నిమ్మకాయలు గడి తెచ్చుకోవాలా? ఓకే. అంటే కొన్ని సాంగ్స్ వింటే ఆ హుక్ లైన్స్ గుర్తుంటాయి. ఇప్పుడు పుష్ప 2లోనేమో కిస్ 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 కిసిక్ అని చెప్పి, ఆ పుష్ప 1లోనేమో సమంత గారి సాంగ్, 1లో ఆ సాంగ్, 2లో ఈ సాంగ్ ఎలా అయితే గుర్తుంటాయో అట్లాంటి హుక్ లైన్స్ ఉన్న సాంగ్ అనమాట. అన్నగారు,
చెప్పండి. మీరు మన ఈ ఫీల్డ్ మీ గురువుగారు పూరి జగన్నాథ్ గురువుగారు అన్నారు కదా, అతని లోపల మీరు తెలుసుకున్న కొత్తదనం ఏంటి? అంటే ఆయనకి ఎడిటింగ్ మైండ్లో ఉంటుందన్న ఫస్ట్ ఒక క్లారిటీ ఉంటుంది. అది అంటే నేర్చుకోవడానికి ట్రై చేశాను కానీ అది నాకు కూడా కొంచెం కష్టమే అనిపించింది. సో కరెక్ట్గా అదని నా స్టైల్లో నేను వెళ్తూ ఉన్నాను కానీ ఆయన షార్ప్ క్యాచ్ చేయడం చాలా కష్టం మనకి. ఏం కష్టమే, ఆర్టీసీ బస్సు గేర్ వేస్తే జమ్మన ఉరుకుతూనే ఉన్నది, టీజర్లు ఎక్కడ ఆగుతున్నదా బండి, అదే అన్న జబ 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 పడుతున్నాయి. నేను ఎట్లా చేశానంటే ఆయనకి ఎట్లా ఉందో ఆ రేంజ్ని క్యాచ్ చేయలేకపోయినా బాగానే చేసిరే, మంచిగా పోతున్నది. ఎట్లా ఆర్టీసీ బస్సు సమ్ముగా పోతున్నది. అంటే ఫస్ట్ మూవీ కదా కొంచెం అంతా కొంచెం అంటే మనకు అంత కొత్త లొకేషన్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడం వేరు, అదేలే వర్క్ అంటే పని చేయడం వేరు, ఇది షూటింగ్ డైరెక్షన్ చేయడం అంటే వేరు. దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. సో అందు గురించి ఫస్ట్ సినిమా కదా కొంచెం పెట్టా, ఇంకా నెక్స్ట్ మూవీకి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పెడతా. ఇప్పుడు షూటింగ్ టైంలో పొద్దున ఎన్ని గంటలకు లేచేటోళ్ళే మీరు? 4:30 అన్న. అంటే అలవాటు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అలవాటు అన్న నాకు. కొన్ని సినిమాలు అయితే 4 o'clock ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్యాకప్ అయ్యేది, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వడం, 6:30కి మళ్ళీ స్టార్ట్ అయిపోవడం. ఇంట్లో ఉండేది 1 hour, 27 days చేసాం ఒక మూవీ. అలా ఎక్స్పీరియన్స్ ఉందన్న. ఇప్పుడు అంటే ఈ షూటింగ్ అంటే మా సినిమా వాళ్ళకి అంటే అది పెద్ద మ్యాటర్ కాదు. అవును, హార్డ్ వర్క్ అంటే ఆ నిద్ర, ఆ రెస్ట్ ఇవన్నీ మనకి అవసరం ఉండదు. ఆ ఫ్లోలో వర్క్ వెళ్తూనే ఉంటుంది. मैडम ये डायरेक्टर का साथ काम करे तो कैसा लगा आपको? बहुत अच्छा लगा. क्या गड़बड़ को गुस्सा जब देता हूँ? नहीं, गुस्सा नहीं किया. उनको भी हिंदी कम आता है, मुझको तेलुगु कम आता है, बट समझाने की कोशिश किया. मगर वो सीन अच्छा हो गया. हाँ, अभी देखो, आप बताना, देखोगे तो बताना. సార్ మన డైరెక్టర్ అన్న మీకు పొద్దున్న నుంచి బాగా డిస్టర్బ్ చేస్తాడా, ప్రశాంత గంట సేపన వండనిస్తాడా? అట్లే ఏం లేదు, ఫాలో అప్స్ అట్లే ఉండదు. కానీ ఈ సినిమాకి మాకు ప్లస్ ఏంటంటే పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్న టెక్నీషియన్స్. మా కెమెరామ్యాన్ ఈశ్వర్ గారు కానీ చాలా మంచి టెక్నీషియన్. ఆయనతో ఇంతకుముందు 2 movies వర్క్ చేశాను. చాలా మంచి సూపర్ టెక్నీషియన్ అన్నమాట. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ మంచి మంచి సాంగ్స్ అందించాడు ఇంతకుముందు. అండ్ అలాగే ఫైట్స్, ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అలా వెళ్ళిపోతున్నాయి అని అన్నారు కదా, దానికి కారణం ఒక సూపర్ పర్సన్. ఓకే, యాక్షన్ మాస్టర్ పృథ్వీ, నేషనల్ అవార్డు విన్నర్. ఇందులో ఎన్ని ఉన్నాయో ఫైటింగ్లు, కొట్లాడకం? ఫైట్లు మొత్తం 3 ఉంటాయి. 3? పృథ్వీ మాస్టర్ అసలు సూపర్ స్టైలిష్ ఏసుడా గల్లబట్టి కొట్టుడా? కొట్టే యాక్షన్ మొత్తం కొట్టుడే. అదే అండి, నా పృథ్వీ మాస్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. పృథ్వీ మాస్టర్ సూపర్ యాక్షన్ మాస్టర్, స్టైలిష్గా చేస్తాడు. సో అలా టెక్నీషియన్స్ చాలా మంచిగా దీనికి దొరకడం వల్ల అదొక మాకు వరం. సూపర్. मैडम अभी ये पिक्चर हो रहा ना, फिर दूसरा पिक्चर बुकिंग हो गया? हिंदी में कर रही हूँ मैं. हाँ, इधर तेलुगु में जब कुछ आएगा ऐसा अभी आता ना, थिएटर में जाने के बाद में वो रिजल्ट आता, जब बहुत आ जाता. हाँ, ఈ మీ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, అవునన్నా. మరి ఎట్లా పట్టుకున్నావే? మ్యూజిక్ మస్తు వచ్చాడు, అది కోపం వచ్చినట్టున్నది, గిన్నెలు దెబ్బ 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 కొట్టేస్తున్నాడు. అసలు ఎట్లా ఆయన, మరి ఎట్లా నీకు దొరికిండు? అంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ అన్న ఆయన, నా రూమ్మేట్ ఓల్డ్ అప్పుడు ఈగిల్ చేశాడు రీసెంట్గా. ఓకే, ఈగిల్ రవితేజ గారు ఈగిల్ కూడా చేశాడు. కొడతాడు, అడిగిందల్లా ఇస్తూ ఉంటాడు బాగా, ఎంత కావాలంటే అంత కొడతానే ఉంటాడు. టైం మీద మీరు కూడా కొడుతుర్రా? కొడతానన్నా. కొడితేనే కొడతాడు, లేకపోతే కొట్టాడు. చెన్నైలో కొట్టించుకున్నా కూడా. ఓకే, చెన్నైలో కొట్టించుకున్నా. కానీ మొత్తం మీద మంచిగా కొట్టాడు. నువ్వేం కొట్టినావు నాకు తెలియదు, కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్న మటుకు సంపిడిచి పెట్టాడు. జబ్బా జబ్బా జబ్బా, ఆ సౌండ్ చూస్తుంటే డిటిఎస్లో ఒక టైపు మూత మోగిస్తున్నాడు. అంటే మంచి టాలెంట్ అన్న, అంటే అడిగింది ఇస్తాడు. అంటే సింక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది మాకు. కొంచెం సింక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వర్క్ ఈజీ అయిపోయింది, ఫటాఫటాలాడుతా. అంటే ఇప్పుడు ఇంక 2వ సినిమా గిట్ట చేస్తే ఇంక ఈజీగా వెళ్ళిపోతావు నీళ్ళ మీద. ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న ఈ సినిమాతో. అంటే హిట్ లేదంటే మీరు ఎలా ఆదరిస్తారో మాకు తెలియదు, కానీ ఏదో ప్రోడక్ట్ని అయితే బయటికి తీసుకెళ్తున్నాం, రిలీజ్ చేస్తున్నాం. ఆ భగవంతుడు ఏం కొట్టాలి, ఏం చేయాలన్నా ఆయన చేయడమే మన వంతు. కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. సూపర్. నాకు అంటే నా మీద నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురున్నా కానీ ఇంకా ఎదుర్కోవాలని ఒక ధైర్యం అయితే వచ్చింది. ఇంకా పడినా నేను రెడీగా ఉంటా దానికి. సూపర్. అన్న అర్జున్ అన్న,
ఇంతకుముందు సీరియల్లో మీకు దేవత ఏదో చూస్తుంటే మేము మా ఇంట్లో 5:30కి ఏదో టైంకి వస్తున్నాయి. సీరియల్లో ఉన్నట్టు ఇప్పుడు సడన్గా ఈ మూవీ సెక్టర్కు అంటే మరి అక్కడ ఇక్కడ ఏమన్నా సేమా లేకపోతే ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది అన్నగారు? వర్కింగ్ స్టైల్ వర్కింగ్ స్టైల్. టీవీ అంటే మార్నింగ్ 9 to నైట్ 9 కొంచెం అది వర్కింగ్ అవర్స్ డిఫికల్ట్ ఉంటుంది. సినిమా అంటే ఇంక 6 to అంటే కాల్ షీట్ని బట్టి 6 to 6 6 to 2 కాల్ షీటు కొంచెం సినిమా అంటే చెక్కుతారు కదా, అవును. కొంచెం టీవీ అంత కష్టపడకుండా కొంచెం సాఫీగా నీట్గా చేసుకుంటాం. అంటే ఇప్పుడు సడన్గా అక్కడ బంద్ చేసినట్టేనా ఇంకా మళ్ళీ అందులో కోరు కదా ఇంకా టీవీయా అట్లేం లేదన్న. ఇప్పుడంటే అంటే ఇంతకుముందు సినిమాలు చేశాను, తర్వాత టీవీకి వచ్చాను. టీవీ చేస్తున్నప్పుడు కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ కూడా టీవీ చేస్తున్నప్పుడే చేశాను. అలా ఏం లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో టీవీయా లేకపోతే సినిమానా అలా చూడట్లేదు. టాలెంట్ ఉంటే ఎవరైనా ఆదరిస్తున్నారు. అంటే నా మాట ఏంటంటే అటు టైం ఇటు టైం రెండు ఎట్లా సెట్ చేస్తున్నావు అనేది అట్లా అదే పని చేయాలి కదా, తప్పదు కదా. పని వచ్చినప్పుడే, లేకపోతే ఖాళీగానే ఉంటాం. ఇంతకుముందు సినిమాలకు రాకముందు ఏమన్నా జాబ్స్ కానీ అట్లా ఏమన్నా? నేను ఐటీ ఓహో, ఐటీ సాఫ్ట్వేర్ ఏదో యాడ్ కూడా చేసినట్టున్నారు మీరు. చేశాను యాడ్స్. ఏ యాడ్ అన్నది? చాలా చేశాను. ఆంధ్రా బ్యాంక్ యాడ్ చేసా, విక్స్ చేశాను, తర్వాత ఫార్చ్యూన్ ఆయిల్, చాలా చేసా యాడ్స్. అంటే యాడ్ బాగుంటుందా, సీరియల్ బాగుంటుందా, సినిమా బాగుంటుందా మీ ఉద్దేశంలో? యాడ్ అంటే ఒక్కరోజు పని, ఎక్కువ ఉండదు. టీవీ అంటే లాంగ్ గవర్నమెంట్ జాబ్, సినిమా అంటే కొంచెం ప్రైవేట్ జాబ్. అది కాదు. బిగ్ బాస్లో చూసినప్పుడు ఇంత డబ్బు రొట్టె లాక్కున్నావు, ఇప్పుడేమో మొత్తం సొప్పకట్లాకి ఇంత సన్నం అయిపోయినవి. ఏంది అది? ఆ సన్నగా ఉన్నావు, మావి చూడు అంత గుంతలు గుంతలు. ఈ గుంతలు పోవాలంటే ఏం చేయాలన్నా? పొట్టపోయింది అంటున్నావు అదేనా? మంచిగా సప్పగా సన్నగా ఉన్నావు ఈత చెట్లాగా. మరి దాని సీక్రెట్ ఏమైనా చేస్తే మావి కూడా ఈ గుంతలు ఉన్నాయి, మొత్తం సాఫ్ చేసేసుకుంటా. అంటే సినిమాకి కావాలి అంటే చేస్తాను, లేదంటే అట్లనే ఉంటుంది గుంతలు. ఇది బెస్ట్ అంటావా, అది బెస్ట్ అంటావా? అదే బెస్ట్, హెల్దీగా ఉంటారు. కానీ చూసేటోళ్ళు బయట పోతే ఇదేదో ఒక టైప్లో మమ్మల్ని అసలు బాగోదు కానీ హెల్దీగా ఉంటారు కదా. హెల్దీగా ఉంటారా? ఇది కనుక చూడడానికి ఫ్రేమ్ బాగుంటుంది కానీ లోపల అన్ని బక్కలే. ఓయమ్మో, అంతగానే ఉంటుందా బాధ? అంతే కదా, సడన్ గా పెరగాలి, సడన్ గా తగ్గాలంటే ఏవో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అంటే పొద్దున్న ఎన్ని గంటలకు లేసావని ఏమన్నా చేయనికి చెమటలు కష్టాలు? జిమ్ షూటింగ్ ఉంటే 4:30కి లేసి జిమ్కి వెళ్ళి అటు నుంచి షూటింగ్ లేకపోతే మెల్లిగా 6-7కి లేసి జిమ్కి పోయి మళ్ళీ ఇంటికి వచ్చేసి రెస్ట్. मैडम आप जिम करता मगर ऐसी रहता? नहीं बहुत मेहनत करती हूँ. बहुत मेहनत करते. इधर हैदराबाद में रहता, उधर रहता? बॉम्बे में. फिर आने की जाने की बहुत चार्ज होता ना? अच्छा है ना, मेरा प्रोड्यूसर डायरेक्टर अच्छे हैं तो मुझे आने को जाने को मिलता है. प्रोड्यूसर को पसीना आ रहा? सारे प्रोड्यूसर को पसीना आता है. అన్న ఇందులో మీద ఒకటి టైలర్ చూసినా కదా, టైటిల్ డిజైన్ బాగా నచ్చింది నాకు. ఆ సముద్రం బీచ్ అంబడి ఇలా పోతుంటే ఇట్లా వెనక్కి మన కారు పైన వైబర్ ఉంటుంది చూడు, డస్ట్ క్లీన్ చేసినట్టు, అది అద్భుతంగా డిజైన్ బాగుంది. ఏమంటారు అన్నగారు? కరెక్ట్. అందులో చాలా నీట్ కొత్త థాట్. అది ఎట్లా వచ్చింది అట్లా బీచ్ పక్కన టైటిల్స్ ఎండింగ్ వేయాలని? అంటే పూరి గారు ఏదో దూరం ఉంటారు అన్నప్పుడు ఆ టైంలో. ఓహో, ఇదా గురువు గారు అంటే ఆ స్టైలిష్ షర్ట్లు కొన్ని ప్లాన్ చేస్తుంటారు కదా. సో అలాగే మా డిఓపి ఈశ్వర్ కూడా ఏది అడిగితే అది కాంప్రమైజ్ కాకుండా పాపం బాగా చేసి ఇచ్చేవాడు నాకు. ఆ బీచ్ పైకపోతే ఉరుకులాడుతున్నారు, మన లోపలికి పోలే భయపట్టిరా అన్న? పోయినాం లోపలికి. మరి నీళ్ళలో మరి టీజర్లు అయితే అంత బయటకి ఉరుకులాడితే కనబడుతుంది. సినిమా చూస్తే లోపల కనబడుతుంది. ఏమో భయపడి ఇట్లా పక్కపోటి ఉరుకులాడుతారు, ఏమో డైరెక్టర్ ఇట్లా. బీచ్లోనే డాన్సింగ్ చేయించిన. అవును, బీచ్ పైన ఇప్పుడు ఇసుకలో కదా చేయాలి డాన్సింగ్ అంటే, వాటర్లో చేయలేము. అందుకని అక్కడ డాన్సింగ్ షార్ట్ కనిపించింది నీకు, గది అడుగుతున్నాను. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మొత్తం మీద మా జనాలకు ఏం చెప్తున్నారన్న? మెసేజ్ ఓరియంటెడ్ ఏం లేదు. క్యారెక్టర్ ఫిక్షన్ క్యారెక్టరు. ఒక బయట జరిగిన ఒక సిచ్యువేషన్ అది నిజంగా జరిగింది అంట. డైరెక్టర్ గారు దాన్ని ఇన్స్పైర్ అయ్యి ఆ లైన్ నుంచి ఒక స్టోరీ క్రియేట్ చేశారు. సో క్యారెక్టర్స్ అన్ని ఫిక్షనల్ క్యారెక్టర్స్. అలా స్పెషల్గా మెసేజ్ ఓరియంటెడ్ ఏం కాదు, ఫిక్షనల్ స్టోరీ ఇదంతా. అన్న మీ దాంట్లో పాము ఒక క్యారెక్టర్ మింగింది, పేరేంటి? అంటే మింగిన క్యారెక్టరా? తప్పు చేసిన వాళ్ళ పాము మింగితేనే ఉంటుంది కదన్న. అట్లా ఎంతమందిని మింగించినావు? మింగించాను, చాలా మందిని మిగిల్చా. కసలు పొడిపించా కూడా మొత్తం. అంటే అన్ని సినిమాలనేమో కత్తులతో కొట్టేది, ఇందులోనేమో పాము కత్తులతో కూడా ఉంటుందన్న. కత్తులతో కూడా కత్తులతో జ్యోతి గారు, ఇందులో ఆర్టిస్ట్ జ్యోతి గారు ఉన్నారు కదా, జ్యోతి గారిని కూడా కసలు కత్తితో పొడిపించా మొత్తం. లేడీ అని కూడా చూడలేదు అసలు. ఆడదా మగవాడని కాదు, అక్కడ క్యారెక్టర్ తప్పు ఎవరు చేస్తే ఆ క్యారెక్టర్ని పొడాలంతే, అలా పొడిచాం.
ఇట్లా గడుచుమని ఇట్లా కత్తులతో గుద్దుతుంటే ఫైటింగ్ చేస్తుంటే ఏం భయం అనిపించలేదు అన్న ఇతగానే మీద గుద్దుడే గుద్దుడు మొత్తం ఆ? ఏంది గుద్దలు లేదని ఎక్కువ పొడిచిడే ఉంది కత్తులతో. మరి పోలీసు వాళ్ళు ఏమనలేరా? ఏమనరానా? అందులో ఇద్దరు పోలీసు వాళ్ళు ఉన్నారా? పట్టుకోలేరా? ఇంక అట్లే చంపుకుంటూ పోయిరా? అదే చూడాలి, పట్టుకున్నారా లేదా 24 చూడండి వెళ్ళి. 24 मैडम आपको कैसा लगा इन वो डायरेक्टर बहुत गड़बड़ कर दिया उसमें आपका क्या पात्र कैसा है? मेरा कैरेक्टर उसमें गड़बड़ को साथ देने वाला सपोर्ट करते और गड़बड़ करने वाला, ओहो ऐसा नारद मुनि बहुत सारा गड़बड़ है पर सब गड़बड़ करते हैं लेकिन सबका गड़बड़ करने का रीज़न होता है, तो वैसा है किस वो रीज़न आप देखना और बताना फिर कैसा लगा आपको. తప్పకుండా మేడం. నగరు మంచి మంచి మరిన్ని మంచి చెప్పారు. మరి ఇక మా ఆడియన్స్ కూడా చూస్తున్నారు కదా, ఏప్రిల్ 24 తారీఖు ప్రతి థియేటర్లో తెలంగాణ మొత్తం ప్రతి థియేటర్ హౌస్ఫుల్ చేయాలి. ఎందుకంటే మన తడాక జనాభా మన జనాలు ఎట్లా చూస్తారు, ఎట్లా హిట్ అనేది డైరెక్టర్ తెలవాలి, మన హీరో అన్నకు కూడా తెలవాలి. తప్పకుండా సినిమా చూసి మనం సక్సెస్ చేయాలి. మళ్ళీ ఇంకో మీటింగ్లో వచ్చి సార్లతో నేను ముచ్చట పెడతా. చూస్తున్నారు కదా, మీరు చూస్తూనే ఉండండి. రిలీజ్ 24 ఏప్రిల్ 24. నమస్తే.